ఓం శాంతి. అమృతవేళ యోగాభ్యాసము. బాలకుడి నుండి యజమాని స్థితి. నేను బాబాని గుర్తు చేసి బాలకుడిగా కర్మేంద్రియాలతో కర్మలు చేయించేటువంటి ఆత్మ బాలకుడి నుండి యజమానిని. నేను శివ్ పితా యొక్క అవినాశీ సంతానం, శ్రేష్టమైన ఆత్మను. నేను పరంధామంలో అశరీరీ, నిరాకారి, విదేహీ స్థితిలో అవినాశీ నిరాకారి శివ్ బాబా సమీపంగా ఉన్నాను. నిరాకారి ఆత్మనైన నా యొక్క స్వదేశం, ఇది ఆత్మల ప్రపంచం. శబ్దానికి అతీతమైన ప్రపంచం. నిర్వాణధామం, పరంధామం. పరలోకంలో ఉండేందుకు చాలా చిన్న పాత్ర, చాలా తక్కువ సమయం కోసమే అనంతమైన శాంతి యొక్క లోతైన స్థితిలో ఉండి తిరిగి సత్యుగం యొక్క ఆది సమయంలో మొదటి రచన అంటే స్వర్గం యొక్క మొదటి రాజకుమారుడు మహారాజ్ శ్రీకృష్ణుడి సాంగత్యంతో ఈ ధరణిపై ఒక రాజకుమారుడి స్వరూపంలో ప్రకృతి యొక్క 5 సతోప్రధాన తత్వాలతో తయారైన దేహంలో నా అవతరణ జరిగింది. నేను ఆత్మ, సర్వగుణాల సంపన్నం, 16 కళల సంపూర్ణం, సంపూర్ణ సతోప్రధాన స్థితిలో ఈ ధరణిపైకి వచ్చాను. మహారాజాగా అయి సత్యుగంలో 8 జన్మలు రాజ్యపు పాత్ర అభినయించాను. తరువాత మెల్లిమెల్లిగా సమయం యొక్క చక్రం అనుసారంగా యుగ పరివర్తన యొక్క ప్రక్రియ సహజంగానే సత్యుగం మారి త్రేతాయుగం అయ్యింది. నేను సతో ప్రధానం నుండి సతోగుణి 16 కళ్ళ సంపన్నంగా
ఉండిపోయాను. నేను సూర్యవంశీ కులం నుండి చంద్రవంశీ రాజారాముడి కులంలోకి వచ్చేశాను. త్రేతాయుగంలో నేను రాజాగా అయి 12 జన్మలు చంద్రవంశీ రాజ్యంలో పాత్ర అభినయించాను. స్వర్గపు గనుల సుఖాలతో నేను నిండుగా ఆనందాన్ని తీసుకుంటున్నాను. ఈ 20 జన్మలు నేను పూర్తిగా ఆత్మ అభిమాని స్థితిలో, అంటే నేను ఆత్మ యజమానిని దేహం ద్వారా కర్మేంద్రియాలతో కార్యం చేయిస్తున్నాను. సంపూర్ణ నష్టమోహ మోహజీత్గా అయి స్వర్గం యొక్క రాజ్యపాత్ర పూర్తయిపోయింది. నా ఆత్మాభిమాని స్థితి మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ ఉంది. త్రేత అంతిమం లేదా ద్వాపరయుగం ఆది సమయంలో నేను ఆత్మ దేహానికి యజమానిగా ఉండకుండా దేహము యొక్క ఇంద్రియాలకు దాసుడిగా అయిపోయాను. ఆత్మనైన నా మనసు, బుద్ధి, సంస్కారాలు సతో ప్రధానమైన స్థితిని పోగొట్టుకొని రజోగుణిగా అయిపోయాను. ఆత్మనైన నాపై వికారాల పరిఛాయ పడిపోయింది. పద్నాలుగు కళలు తగ్గిపోయి 8 కళలయ్యాయి. నేను వికర్మజీత్ ఆత్మ మెల్లిమెల్లిగా వికారాల వశీభూతమయ్యాను. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలని 5 శత్రువులు నన్ను పరాజితం చేసి తమ ఆధీనం చేసేసుకున్నాయి. నేను సంపూర్ణ స్వతంత్ర ఆత్మను రావణుడి జైలులో బంధింపబడిపోయాను. నేను
ద్వాపర యుగం నుండి దిగుతూ నా స్థితి ఇప్పుడు కలియుగ అంతిమంలోకి వచ్చి సతో ప్రధానత నుండి పూర్తిగా తమో ప్రధానతలోకి వచ్చేసింది. ఈ 2 యుగాలలో నేను ఆత్మ నా మనసు, బుద్ధి, సంస్కారాల సహితంగా అన్నింటినీ పోగొట్టుకున్నాను. నేను ఆత్మరాజా, స్వర్గం యొక్క మహారాజుగా పిలువబడేవాడిని. ఇప్పుడు స్వయానికి, మనసు, బుద్ధి, సంస్కారాలకి అధీనమైపోయాను. నా రాజ్యాన్ని పోగొట్టుకొని నేను రావణుడికి అధీనమై 63 జన్మల వరకు వికారీ జీవితాన్ని జీవించాను. దానితో పాటు నేను నా పరమప్రియ పరమపిత పరమాత్ముడికి భక్తుడిగా అయి గుర్తు చేయడం మొదలుపెట్టాను. రావణుడి సంస్కారాలు ఆత్మనైన నాపై చాలా దుష్ప్రభావం చూపించాయి. నేను నా అవినాశీ తండ్రిని మర్చిపోయాను. ద్వారాలు భక్తి మార్గంలో కష్టాలు పడుతూ ఆయన్ని వెతకటం మొదలుపెట్టాను. నా ఇలాంటి దశని చూసి నా అవినాశి పరమపిత పరమాత్ముడికి నాపై దయ వచ్చేసింది. తను నన్ను ఈ ముల్లుల అడవిలో వెతికి తన పరిచయాన్ని ఇచ్చారు. అంతేకాక తన అనంతమైన ప్రేమ అల్లారు బుజ్జగింపు చేసి నా జన్మల దాహముని క్షణంలోనే తొలగించేశారు. పూర్తిగా కర్మేంద్రియాలకి వశీభూతమైన ఆత్మనైన నాకు నా అసలైన పరిచయాన్ని ఇచ్చి తిరిగి సతో ప్రధానంగా అయ్యేటువంటి సతో ప్రధానమైన దారిని నాకు చూపిస్తున్నారు. తిరిగి నాకు కల్పం అనుసారంగా ఆత్మనైన నాకు సృష్టి చక్రం యొక్క
ఆది మధ్యాంతరాల గూర్చి చెప్పి నన్ను ద్వారాలు తిరగడం నుండి విడిపించేశారు. మళ్ళీ నన్ను తన బిడ్డగా చేసుకొని విశ్వాధికారిగా చేశారు. ఓం శాంతి.